మోంతా తుఫాను ప్రభావంతో 108 రైళ్లు రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. మరో 6 రైళ్లను దారి మళ్లించింది. హైదరాబాద్ నుంచి విశాఖ రూట్లో రైళ్లు రద్దు కావడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. విజయవాడ, రాజమండ్రి రూట్లో సైతం రైళ్లు రద్దయ్యాయి. దీంతో నాంపల్లి, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లు వెలవెలబోతున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. మోంతా తుఫాను ప్రభావంతో పలు రైళ్లని రద్దు చేశారు. ఇప్పుడు మనం కాచిగూడ రైల్వే స్టేషన్లో ఉన్నాం. కాచిగూడ నుంచి కావచ్చు, సికింద్రాబాద్ నుంచి కావచ్చు, ఈ రూట్లలో వెళ్ళేటువంటి ట్రైన్స్ని రద్దు చేశారు. కొన్నిటిని రద్దు చేశారు, కొన్ని దారి మళ్లించారు. 108 రైళ్లను రద్దు చేశారు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్కు వచ్చేట విశాఖ ఎక్స్ప్రెస్ కావచ్చు, విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్కు వచ్చేట ఎక్స్ప్రెస్ కావచ్చు, దాంతోపాటు విశాఖపట్నం నుంచి నాందేడ్కు వచ్చేట వయా హైదరాబాద్ నుంచి పోయేట ట్రైన్ను కూడా రద్దు చేశారు. ఒక మాటలో చెప్పాలంటే ఒక విశాఖపట్నం నుంచి ఇటు విజయవాడ నుంచి వచ్చేట రైళ్లను రద్దు చేశారు. ఇక్కడి నుంచి మళ్ళీ విశాఖకి వెళ్ళేట రైలు, ముఖ్యంగా మహబూబ్నగర్ నుంచి ఇటు కాచిగూడ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి వెళ్తుంది ఒక ఎక్స్ప్రెస్, అది కూడా రద్దు చేశారు. అంతేకాకుండా సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం పోయాల్సినటువంటి ట్రైన్ను కూడా రద్దు చేశాడు. ఇక్కడ ఏపీకి వెళ్ళేట వాళ్ళంతా చూడొచ్చు, మొత్తం కొన్ని రైళ్లను రద్దు చేయడంతో స్టేషన్ కూడా నిర్మానుష్యంగా ఉంది. మీరు ఎక్కడికి వెళ్ళాలి? రేణిగుంట, తిరుపతి దగ్గరికి. అంటే కొన్ని ట్రైన్స్ రద్దు చేశారు, కొన్ని దారి మళ్లించారు. అలాంటి ప్రభావం ఉందా ఇక్కడ? మేము పోయే దారిలో అయితే ఎక్కడ మళ్ళించేది లేదు. కోస్తా బయట కోస్తా ఉంది కదా, ఆ సైడ్లో మళ్ళించినట్టు తెలిసింది మాకు. అంతే 5 గంటలకు ట్రైన్ ఉంది. అది ఇప్పటి వరకు మాకేం తెలియలేదు, ఆగుడు ఈగుడు ఏం తెలియలేదు. వాళ్ళు వచ్చిన తర్వాత వెళ్ళిపోతాం. ఇట్లా రద్దు చేస్తే పరిస్థితి ఎట్లా ఉంటుంది ఏంటి? ఇక రద్దు చేస్తే ఇబ్బందులు అయితే ఉంటుంది కదా. వచ్చినాము, ఎప్పుడో రిజర్వేషన్ చేసుకున్నాము, మరి ఇక్కడ నుండి మళ్ళీ ఎక్కడ పోవాలి ఇంకా అన్నది. హైదరాబాద్ నుంచి, సికింద్రాబాద్ నుంచి, కాచిగూడ నుంచి, చెర్లపల్లి నుంచి వెళ్ళేటువంటి ట్రైన్స్ని రద్దు చేశారు. 108 రైళ్లను రద్దు చేశారు. ఒక 6 ట్రైన్లను దారి కూడా మళ్లించారు. ఇప్పటికే రిజర్వేషన్లు బుక్ చేసుకున్నట్టు వాళ్ళ డబ్బులు కూడా మళ్ళీ రీఫండ్ చేస్తామంటూ అధికారులు చెప్తున్నారు. మోంతా తుఫాను ప్రభావంతో రైల్వే ట్రాకులు దెబ్బతింటాయి. రైల్వే ట్రాకులు దెబ్బతిని రవాణాకు కొన్ని ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఉండేందుకు దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. కెమెరా పర్సన్ చంద్రతో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.